ప్రభు కృపను బట్టి దేవుడు నిన్ను నన్ను లేక మనలను సజీవంగా ఉంచాడు. స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించాడు, దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకున్నాడు, దేవుడు మన పాలిట ఉండాలని ఇష్టపడ్డాడు, దేవుడు మన కొరక ఈ లోకానికి వచ్చాడు. కానీ వచ్చిన మన దేవుని సంపూర్ణంగా మనం గుర్తించలేనటువంటి దౌర్భాగ్యులంగా ఉన్నాం. ఆహా మనకు అధికమైపోయింది, గర్విస్తాం. అయినా దేవుడు గర్వించేవాడు కాడు, దీనుడిగా వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2:6, 7, 8, 9 వచనాలను మనం జ్ఞాపం చేసుకుంటే రిక్తుడుగా వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు. మానవులమైనటువంటి మనకు తగ్గింపు లేదు. మనం గర్విస్తాం, ఎన్నో విషయాలు గర్విస్తాం. ఏం కారణం? నాడు ఇజ్రాయేలీలు కూడా అదే పని చేశారు. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనం జ్ఞాపం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 6:12. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ఐగుప్తు స్థితి నుంచి, అనగా బానిసత్వం నుంచి, ఈ లోకపు చీకటి జీవితం నుంచి, ఈ లోకానుసారమైనటువంటి గర్వము నుంచి, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఈ లోకానికి రావటం, మనల్ని విడిపించాలని ఇష్టపడి మనల్ని ఐగుప్తు దాటించాడు, మనకు రక్షణ ఇచ్చాడు. మనం మర్చిపోయి గర్విస్తాం. మనకు గర్వం ఎక్కువైపోతా ఉంది. అందుకే ఆయన అంటాడు, చాలా స్పష్టంగా మాట్లాడతాడు, యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్తపడు, మర్చిపోవద్దు. క్షణము మర్చిపోతాం మనం. చిన్న విషయంలో కూడా మర్చిపోతాం మనం. మనకి డబ్బు, అందం, ఆనందం, ఈ లోకానుసారమైన సుఖభోగం, బానిసలం. ఆయన యొక్క అమూల్యమైనటువంటి ప్రేమను, ఆజ్ఞను మర్చిపోతాం. ఆజ్ఞను అనుసరించకుండా మా దేవుడు అని ద్వంద్వ వైఖరి మనం అనుభవిస్తాం. త్రాగుబోతూ అలాగే త్రాగినప్పుడు మత్తులో ఏదేదో మాట్లాడిస్తాడు. మనం కూడా లోకం అనే మత్తులో, ఇహ సంబంధమైనటువంటి మత్తుకు బానిసలమై దేవునికి దూరమవుతున్నామన్న సత్యాన్ని మర్చిపోయాం. కానీ దేవాది దేవుడు మన కొరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించడానికి వచ్చాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అన్యాయం చేస్తున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు, వాటి నుండి నిన్ను కాపాడటానికి వచ్చాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 11వ వచనము 12వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11, 12. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి
కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా. చూసారా, మనకు తిండి కావాలి, మనకు నిద్ర కావాలి, మనకు ఈ లోక మత్తు కావాలి, మనకు ఇహ సంబంధమైనటువంటి సుఖభోగాలు కావాలి. వాటికి మనం బానిసలమైపోయాము. వాటిని బట్టి ఇండ్లు నాకు బాగా అందంగా ఉండాలా, నాకు సొగసుగా ఉండాలా, నేను కన్నపడాలా, నేను గుర్తింపు కలిగి జీవించాలా అన్నటువంటి సుఖానికి బానిసలమయ్యాం, డబ్బుకు బానిసలమయ్యాం. ఇంకా ఇంకా సుఖము, డబ్బు. ఇంకొకటి ఉంది, నేను, నా పేరు కావాలా, నన్ను అందరూ ఎత్తి పట్టుకోవాలా, నేను మంచిని అనిపించుకోవాలా. ఈ బాధతో మానవుడు దేవుని మర్చిపోతున్నాడు. ఎంత బాధ ఇది! దేవునికి ఎందుకు? దేవుడుంటే ఇవన్నీ ఉండవు. మళ్ళా సమస్య అది కదా. దేవుడుంటే ఈ రోగాలు ఉండవు మనకు. కానీ ఈ రోగాలు ఉన్నాయి కాబట్టి దేవుడు లేడు. అయినా దేవుడు నిన్ను క్షమించాలని ఇష్టపడ్డాడు. ఇంకేమంటాడు చూద్దాం. అక్కడే ఇంకా కొంత బాగా చదువుకుంటే తెలుస్తుంది మనకు. నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినంతయు వర్ధిల్లునప్పుడు ఏమైంది మరి? నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచితివేమో. చూసుకో, అయినా ఆయన నిన్ను మరవలే. నువ్వేం మర్చిపోతున్నావు? అయినా ఆయన నిన్ను మరవలే. ఎలాంటి దేవుడు మన దేవుడు! అయినా మరవలే. తాపకరమైన పాములను తేలును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైనటువంటి ఆ గొప్ప అరణ్యములో ఆయనను నడిపించను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యములో నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందురేమో. కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకము చేసుకోవడం మర్చిపోయావు. ఎంత గొప్ప విషయం! అలాంటి దేవుని మనం మర్చిపోయి, అయినా దేవాది దేవుడు మన పట్ల ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎన్నో విధాలుగా మనల్ని ఆయన రక్షించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అమూల్యమైనటువంటి తన యొక్క రక్షణ ఆయుధాన్ని మనకు ఆపాదించాడు. సో మనమంతా ఎలా ఉన్నాం గనుక మన యొక్క దృష్టి యావత్తును ఆయన వైపు ఉండాలని కోరుకున్నాడు. మన కొరకు తన ప్రాణం ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. చూద్దాం ఇంకొక మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపుకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరచి వారి కనులు మూయించమని చెప్పాను. మన హృదయ కాఠిన్యాన్ని గుర్తించిన మన దేవుడు ఆజ్ఞించాడు యెషయా భక్తునికి. ఈ మాట చెప్పను. ఆయన పెదవులు తాకాడు. అయ్యో, నేను ఘోర పాపిని, నేను పాపంతో నిండిన వాడను అంటానే ఏం చేశాడు? వెంటనే
6వ వచనం, ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు తిరిగి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను, నీ దోషము పోయెను అనెను. ఎంత గొప్ప విషయం! దేవాది దేవుడు మన పాపాన్ని తొలగిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి మన దేవుడు, మనం మర్చిపోతున్నాం. ఎంతగానో క్షమిస్తున్నటువంటి మన దేవుడు మనం మర్చిపోతున్నాం. మనతో మాట్లాడుతున్నాడు. ఇది ఎన్నోసార్లు నేను ధ్యానించాను అని అనుకున్నా, కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తలంపులు మన మధ్య పెడుతున్నాడు. మనం మర్చిపోతున్నాం. దేవునికి మనం లోబడలేకపోతున్నాం. దేవుని యందు మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ప్రభువులో మనం కొనసాగలేక ఏమైపోతున్నాము? వెనుదిరిగిపోతున్నాం. యెషయా 53:5 అదే మాట అంటాడు. ఏమంటాడంటే, చాలా చక్కగా యెషయా గ్రంథం 53:5 వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అతిగా మాట్లాడతాం, అతిగా ఆలోచిస్తాం, అతిగా ప్రవర్తిస్తాం. క్రమాన్ని పాటించడానికి ఇష్టపడం మన చేత కాదు, అతి చేస్తాం. మాకన్నీ తెలుసు అంటాం. అతిక్రమము, క్రమాన్ని అతిక్రమించటం, అతిగా జీవించటం. దానివల్ల వచ్చిన లాభం ఏంటి? పాపమే. ఆయన కూడా ఏం చేస్తున్నాడు? ఆ భయంకరమైనటువంటి అతిక్రమాన్ని బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మనం అన్ని దోషములు చేస్తాం, తప్పులు చేస్తాం, కానీ తప్పును ఒప్పుకోము. ఎంత గర్విస్తాం మనం. కానీ చేసిన మన తప్పును బట్టి మొత్తబడ్డాడు మన ప్రభువు. ఇది మనం మర్చిపోతాం. మనకు మనస్సుకు రాదు, మనకు తట్టదు. మనం గర్వం అయిపోయింది, మనకు అహం అయిపోయింది, హృదయము కఠినమైపోయింది మన బ్రతుకులో. ఇంకేమంటున్నాడు? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనకు సమాధానం కావాలని ఆయనను శిక్షించారు. నీవు నిజంగా జైల్లో నుంచి బయటికి రావాలి అంటే నీకు ఏం కావాలి? జామీన్ కావాలి. కాబట్టి ఆయన జామీన్ పడ్డాడు. ఇది మనం మర్చిపోతాం. క్షణంలో మర్చిపోతాం, మాటలు మర్చిపోతాం, ఆలోచనలు మర్చిపోతాం, మన క్రియలు మర్చిపోతాం. మనకు క్రమమే అసలు ఉండదు. అక్రమమైన బ్రతుకు, అక్రమమైనటువంటి మాటలు, అక్రమమైనటువంటి తలంపులు, అక్రమమైనటువంటి జీవితానికి మనం బానిసలమైపోతున్నాం. అయినా మన అతిక్రమాల కోసం ఏం చేశాడు ఆయన? నిజంగా మన శిక్షను ఆయన భరిస్తూ ఉన్నాడు. మనం గ్రహించటంలే. కాబట్టి మన బ్రతుకును మనము జ్ఞాపం చేసుకోవాలి. చూడండి దయచేసి హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ 14. హోషేయ 14. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద నున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. బా, ఎలాంటి హృదయము దేవునిది, ఎలాంటి మనస్సు ఆయనది. మనం ఎంత గర్వించినా కూడా మనల్ని ఓర్చుకుంటున్నాడు. ఈరోజు అలా ఓర్చుకునే వానిపైన ఇంకా ధ్వజం ఎత్తారు లోకం. ఎలాంటి పరిస్థితి మనది? చాలా స్పష్టంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? విశ్వాసఘాతకులు అయిపోయారు. విశ్వాసఘాతకులు అయిపోయారు. చంపేస్తున్నారు విశ్వాసాన్ని. నాకన్నీ తెలుసు. ఒక్క మాటలోనే సంపూర్ణ పాపాన్ని ఆక్రమించుకుంటున్నావు నువ్వు.
ఆ ఒక్క తలంపులోనే పూర్తిగా పాపానికి బానిసమైపోతున్నావు నువ్వు. అందుకే అంటున్నాడు, చాలా స్పష్టంగా అంటున్నాడు, విశ్వాసఘాతకులు కాకుండుడి. అందుకే నేను వచ్చాను. ఎందుకు? అందుకే నేను వచ్చాను. ఇంకేమంటున్నాడు? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. వాస్తవానికి మనకు స్వస్థత లేదు. మనం ఆరోగ్యంగా లేము. ఎవరున్నారు చెప్పండి చూద్దాం. మ్యాక్సిమం లేరు, ఏ కొద్ది మందో. అయినా మనకు అర్థం కాదు. ఎన్ని మందులు ఉన్నాయి మన ఇంట్లో, ఎందుకు? స్వస్థత లేదు. ఇన్ని మందులు తింటున్నా కూడా మన ప్రభు మన జ్ఞాపకానికి రాడు. మెడికల్ షాపులు ఉన్నాయి ప్రతి ఇంట్లో ఇప్పుడు, కానీ మనకు యేసయ్య జ్ఞాపకం రాడు. కూర్చున్నా, లేచినా, మాట్లాడినా, నడిచినా ప్రతి విషయంలో కూడా స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు. నీ దేవుని నువ్వు జ్ఞాపం చేసుకో అంటాడు. కారణం, ప్రాణం నీ అబ్బ సొత్తు కాదు, నాది అది అంటున్నాడు ఆయన. కానీ మనం ఏమంటాం? నేను అని గర్విస్తున్నాం. విశ్వాసఘాతకులం అయిపోయాం. కాబట్టి ఏమంటాడు? వారిని గుణపరచదును, వారి మీద నున్న కోపం చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహిస్తాను. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! మనకు అది ఉందే? మనకి ఈర్ష్య ఉంటుంది, పగ ఉంటుంది, విడిచిపోదు. అది ఉన్నంత వరకు మనకు పరిశుద్ధత ఏడొస్తుంది? రాదు. అంత వేషధారణే. ఈడ నిలబడుకొని చెప్పినానికైనా అంతే, వినేవాళ్ళైనకంతే. అట్టి వేషధారణ కలిగి మన బ్రతుకును అనుభవిస్తే మనమేం పరలోకం చేరుతాం? చాలు ప్రభా ఈ లోకం ఇక అంటామా? అనం. మన చేత కాదది. కానీ నేనంట, దేవుడు నాకు ఇచ్చాడు అజ్ఞానం. ఇక దీర్ఘకాలం అవసరం లేదని చెప్తూ ఉంటా. చాలు ఇంతవరకు దేవుడు ఇచ్చిన ఆయుష్ మేరకు తృప్తి అని చెప్తుంటా. నేను ఎల్లప్పుడూ ఇదే ప్రార్థన చేస్తా, ప్రతిరోజు చేస్తా. మన బ్రతుకును మనము మర్చిపోతున్నాం. అందుకే ఇజ్రాయేలు నిజంగా చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం జ్ఞాపం చేసుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కులను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇంకెవడు నిన్ను స్వస్థపరచలేడు. ఎల్లప్పుడూ ప్రార్థన, ఎల్లప్పుడూ ఆయన సన్నిధి మనకు అవసరం. సెల్లు కాదు, కథలు కాదు, యథలు కాదు. ఆయన సన్నిధి, ఆయన సన్నిధి, ఆయన సన్నిధి అనే లోపు ఏదో ఒక ఆటంకం ఉంటుంది మనకు ఇంట్లో. ఏం బ్రతుకు మనది? సిద్ధపడం అసలు. అడ్వాన్స్గా చేద్దామంటే ఏదో ఒకటి అడ్డం, ఇంకా కాలే టైం ఏంది అంటే ఏదో ఒకటి పడి ఉంటుంది ఆడ, మళ్ళా బ్రేక్. చూడండి ఎంత దేవునికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం. నిజంగా ఆయన ఆరాధిస్తామా? మనం ఆయన పూజిస్తామా? ఆయన జాలి కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు మనల్ని క్షమించాలని ఇష్టపడ్డాడు. మనల్ని క్షమించాలని ఇష్టపడ్డాడు. ఇంకా ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు? మన సంకటములన్నిటినీ కుదుర్చడానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. మన ఇబ్బందుల్లో మనకు తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. చూడండి నిర్గమకాండము
34వ అధ్యాయము, నిర్గమకాండము 34వ అధ్యాయము. ఆరు నుంచి చదువుకుందాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నీ మీద నా కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలను. వీరు లోబడనులని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. ఇది దైవజను యొక్క జీవితం, ఇది ఒక విశ్వాసి యొక్క జీవితం. మనము ఏమంటారు, రివెంజ్ ఏమంటారు, ఎదురు మళ్ళీ పగ తీర్చుకోవడం గొప్పతనం కాదు. గ్రహించాలి. మనం ఒకసారి ఆలోచించండి. నా జీవితాన్ని నేను కూడా పగ తీర్చుకునేవాని ఏంటంటే ఇలా ఉందనో లేదో ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఆ ధోరణి విక్టర్ శాంసన్కు లేదు. గ్రహించాలి. ఎవరేమన్నా సరే తల వంచుకొని వెళ్ళిపోతాను, అంతే, ఊకొడతాను. కాబట్టి మన జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. అలా మనం జ్ఞాపం చేసుకోలేకపోతే మన దేవుని రక్షణ మనకుండదు. అందుకే ఆయన అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి నీ జీవిత పయనములో విశ్వాసాన్ని విడిచిపెట్టకు. విశ్వాసముతో దేవుని సన్నిధికి చేరినట్లయితే నిన్ను క్షమిస్తాను. అందుకే ఇక్కడ అంచెడు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాటను ఒక్కసారి మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, పక్షవాయువు గల వానితో చెప్పెను. క్షమించాడు. పక్షవాయువు విడిచిపోయింది, రోగం పరిగెత్తిపోయింది, దగ్గర లేచాడు, మంచం ఎత్తుకొని బయలుదేరాడు. మన బ్రతుకులవి ఆయన దగ్గర ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటాం. ఆయన దగ్గర ఉంటే ఆనందంగా ఉంటాం. ఆయన దగ్గర ఉంటే చింత లేకుండా ఉంటాం. అది మనకు ఆయన ఇవ్వాలని ఇష్టపడ్డాడు. నేనే అన్నాడు. నిన్ను స్వస్థపరిచేది, నీకు ఆనందం ఇచ్చేది, నీకు సంతోషం ఇచ్చేది, నిన్ను కాపాడేది, నిన్ను రక్షించేది, నిన్ను క్షమించేది, నిన్ను స్వస్థపరిచేది నేనే. మరి అలాంటి దేవుని మనం ఎలా మర్చిపోతాం? ఎందుకు గ్రహించడంలే? ఎందుకు వెంటనే మర్చిపోతాం? చిన్న మాటలోనే అవుట్, ఫినిష్, ఏం లేదు, వెంటనే రియాక్షన్ అయిపోతుంది. మనకు ఓర్పు లేదు, సహనం లేదు, ఎదురుదాడి. ఏమట్లా, ఎందుకట్లా? ఇదేనా యేసుప్రభు బిడ్డలంటే? పేరుకేనా? గ్రహించాలి. కాబట్టి మన జీవితంలో జ్ఞాపం చేసుకుందాం, అట్టి మన దేవుడు మనకు దొరికినందుకు ఆయనను ఎల్లప్పుడూ మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.